మరి చెప్తున్నాను, దేవదూతలు ఎక్కడెక్కడ ప్రత్యక్షం అవుతారంటే చూడండి, మీరు పడుకునే దగ్గర కూర్చున్న దగ్గర ఎక్కడెక్కడ ప్రత్యక్షం మరి చెప్తున్నాను. సిగ్గులేని సాక్షాలు చాలా మంది తయారైపోయారు. దేవదూతలు ఎక్కడ ప్రత్యక్షం, పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, సమాజంలో ప్రార్థన చేసేటప్పుడు ప్రత్యక్షం అవుతారు. మరి చెప్తున్నాను, ఈ గాబ్రియలు దేవతలు వీళ్ళందరూ తెచ్చిన వర్తమానాలు ఏంటో తెలుసా? చరిత్రను తిరగరాసే వర్తమానం చెప్పారు. మరి చెప్తున్నాను, చరిత్రను తిరగరాసే వర్తమానాలు తెచ్చారు. గాబ్రియలు ఎలిజబెత్ కు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేసింది? బాప్తిజం ఇచ్చి యోహాను వాక్యాన్ని చూపించడం, పరలోకం నుంచి పంపబడ్డ ఒక యోహాను జన్మించాడు. మరి చెప్తున్నాను, మరీ ఇటు మరీకి వచ్చేసరికి ప్రత్యక్షమయ్యేటప్పటికి ఒక కారణజన్ముడు ఎవరు? చరిత్ర లోక మర్యాదను తిరగరాసే సత్య మార్గం కనబడినప్పుడు అసతోమ సద్గమయ అంటూ, తమసోమ జ్యోతిర్గమయ అంటూ, మృత్యంగా అమృతంగమయ అంటూ, జీవం మాకు కనబడట్లేదు, మార్గం మాకు దొరకట్లేదు, చనిపోయే పరిస్థితిలో మేము ఉన్నాం అన్న పరిస్థితుల్లో సత్యం నేనే, జీవం నేనే, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద ట్రూత్ అని ఒక సద్బోధకుడు అనే ఒక మనుష్య కుమారుడు, దానియేలు గ్రంథంలో చెప్పబడ్డ ఒక మనుష్య కుమారుడు జన్మించాడు. మళ్ళీ అడుగుతున్నాను, చరిత్ర పుటలు తిరగరాస్తారు ఎవడైనా? ఈరోజు దేవతలు కనిపిస్తున్నా ఎవడైనా చరిత్ర పుటలు? నేను మళ్ళీ అడుగుతున్నాను, ఛాలెంజింగ్ అడుగుతున్నాను. చరిత్ర పుటలు ఎవడు తిరగరాశాడు? ఏ దేవదూత కనబడింది? మరి చెప్తున్నాను గట్టిగా మాడితే, దేవదూత కనబడినన్న ప్రతి ఓడికి ఆ దేవదూత పేరు కూడా తెలియదు. నిజమేనా? నిజమే.